హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే టాపిక్ ఏంటంటే టమాటో సగ్గుబియ్యం వడియాలు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి వడియాలు ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనం మార్కెట్లో తీసుకునే పని అవసరం ఉండదు. కాబట్టి ఇంట్లోనే ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే సగ్గుబియ్యం వడియాలు చేసుకుందాము. ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అదే బయటి ఫుడ్ అయితే అవాయిడ్ చేయాలి కాబట్టి మనం ఇంట్లోనే వడియాలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలాగో సమ్మర్ కాబట్టి వడియాలు పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. అదే మనం మార్కెట్లో కొనాలంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఇంట్లోనే సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి. అయితే ఓకే, మరి ప్రాసెస్లోకి వెళ్దామా. ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యాన్ని ఒకరోజు రాత్రి నానబెట్టుకోవాలి కడిగి. ఇలా అయితే తొందరగా అయిపోతుంది కాబట్టి నైట్ నానబెట్టుకోవడం చాలా బాగుంటుంది. అలా నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ చూసేసరికి ఇలా అయిపోతుంది. మనం చేయితో నొక్కగానే అది విరిగిపోతుంది కాబట్టి ఉడకడానికి సమయం అనేది ఎక్కువగా పట్టదు. ముందుగా ఒక 4 టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తటి ప్యూరీ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న టమాటో ప్యూరీని పక్కన ఉంచి తర్వాత ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మిక్సీ గిన్నెలో పేస్ట్ చేసుకోవడం వల్ల తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇలా మిక్సీకి పట్టుకున్న ప్యూరీని పక్కకు ఉంచుకొని తర్వాత ఒక కడాయి తీసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. మనం ఇందాక తీసుకున్న టమాటో ప్యూరీని 1 కప్పు యాడ్ చేసుకోవాలి. ఇంకా 2 కప్పుల దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు దాకా సగ్గుబియ్యం తీసుకున్నా కాబట్టి 3 కప్పుల వరకు సరిపోతుంది. ఇలా తీసుకున్న దాంట్లో కొంచెం కారం పొడి వేసుకోవాలి, లేదంటే పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ వాము వేసుకున్న తర్వాత వాటర్ అనేది మరగబెట్టాలి. ఇలా ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత మనం ఇందాక తీసి పెట్టుకున్న ప్యూరీని యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ థిక్ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఒక 5 మినిట్స్ ఉంచితే వీడియోలో చూపించిన విధంగా అయిపోతుంది. అలా అయిపోయిన తర్వాత స్టవ్ అనేది కట్టేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక 5 to 10 మినిట్స్ ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఇలా చల్లారాక వడియాలు అనేది పెట్టుకోవాలి. ఒక కాటన్ క్లాత్ పై కానీ కవర్ పై కానీ వేసుకోవాలి. ఇలా 1 డే తర్వాత ఈవినింగ్ అనేది మనకు కొంచెంగా ఆరిపోతుంది. ఇలా ఒక 2 డేస్ ఆరబెట్టుకుంటే సరిపోతుంది. మనం చేతితో విరిచినప్పుడు విరిగిపోతుంది. ఇలా 3 డేస్ ఆరబెట్టుకున్న సగ్గుబియ్యం వడియాలను మనము డీప్ ఫ్రై చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం వడియాలు రెడీ. ఎంతో రుచికరమైన మన టమాటో సగ్గుబియ్యం వడియాలు రెడీ. డీప్ ఫ్రై చేస్తుంటే కూడా చాలా బాగా పొంగాయి, చాలా బాగా వచ్చాయి. సో ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి, చాలా బాగా వచ్చాయి. మీరు ఇలా చేసుకొని చూడండి, చాలా నచ్చుతాయి. క్రిస్పీ సగ్గుబియ్యం వడియాలు. మీకు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్, ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి, ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.